అఘోరాల గాథ శివుడు శాపం నుంచి ఆరంభమైన రహస్య మతం. హిమాలయాలు, అరణ్యాలు, గంగానది తీరాలు, శ్మశాన నిశ్శబ్దాల్లో ఒక రహస్య శ్మశానాల వర్గం వందల ఏళ్లగా జీవిస్తుంది. వీరినే అఘోరాలు అని పిలుస్తారు. ప్రాచీన కాలంలో గురు దత్తాత్రేయ స్వామికి శిష్యులు. ఆయన ఆ అఘోరాలు మహాకాళి, మహాకాళభైరవ, భూతేశ్వర శివుడిని ప్రధాన దేవతలుగా ఆరాధిస్తారు. శివుడు భస్మాసురుణ్ణి, ఆయనను చేరుకోవాలంటే భయం, అహంకారం, మోహం అన్నిటినీ విడిచిపెట్టాలని వీరి నమ్మకం. అందుకే శ్మశానమే వీరి ఆలయం. అఘోరాలు సాంప్రదాయిక పూజారులు కాదు. వీరు సాధారణ జనానికి దూరంగా ఉంటూ శ్మశానంలో నివసిస్తూ శివుని ధ్యానంలో మునిగిపోతారు. వీరు భయంకరంగా కనిపించిన వారి అంతరంగం బహిరైతం సాధనంతో నిండి ఉంటుంది. అఘోరాలు ఆరాధన విధి విధానాలు: శవ సాధన, మానవ శరీరం నశ్వరమని, జీవితం తాత్కాలికమని తెలుసుకోవడానికి మృతదేహాల వద్ద ధ్యానం చేస్తారు. పంచమాకారాలు: మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మయ్యానం వంటి అంశాల ద్వారా మానవ భయాలను జయించాలనే ప్రయత్నం. భస్మాభిషేకం: శవాలని వచ్చే భస్మంను శరీరమంతా రాసుకొని శివునితో ఏకత్వం పొందాలనే నమ్మకం. జపాలు, తంత్రాలు: మహాకాళి, భైరవ, దత్తాత్రేయ మంత్రాలతో రహస్య సాధన. వీరి దృష్టిలో మంచి, చెడు, పవిత్రం, అపవిత్రం, జీవం, మరణం అన్ని తేడాలు లేవు. అన్ని శివమయమే, అన్ని శక్తియే అని వీరి నమ్మకం. అఘోరాల గురించి అనేక కథలు వినిపిస్తాయి. ఎవరి వ్యాధినైనా తాకి న్యాయం చేస్తారు. శపిస్తే దెయ్యాలు వెంటాడుతాయంట. శివుడి తత్వాన్ని చేరిన వారిని అసత్యాన్ని సైతం సాధ్యం చేస్తారు. ఇది శివతత్వం. అఘోరాలు భయంగా కనిపించిన వారి అంతరంగం సమాధి. శివతత్వం బహిరైతం, జీవనంతో నిండి ఉంటుంది. వీరి జీవిత గాథ మనకు చెబుతున్న సందేశం: మరణాన్ని జయించిన వాడి నిజమైన జీవి. ఓం నమ శివాయ. అఘోరాల గురించి మనకు తెలియంది ఒకటే: ఎండ లేదు, వర్షం లేదు, మంచు లేదు. వారికి తెలిసిందల్లా ఒకటే: ఓం నమ శివాయ అనే మంత్రంతో జపిస్తూ ఉంటారు. వారికి తెలిసిందల్లా ఒకటే: మరణాన్ని జయించటం.